హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రెడ్మీ 5 అన్బాక్సింగ్ చేద్దాం. అదేంటి 5 అన్బాక్సింగ్ చేసాం కదా ఇంతకుముందు అంటే, ఇంతకుముందు మనం అన్బాక్సింగ్ చేసింది 32 ఇంచెస్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు 43 ఇంచెస్ టీవీని మార్కెట్లో తీసుకొచ్చారు. ఇంతకుముందు మనకు అది 10,999 రూపాయలకు లాంచ్ చేసేసారు కదా. దాంతో పోల్చుకున్నట్టయితే కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్ తోటి అయితే ఈ టీవీని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 25,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు 25,000 బడ్జెట్లో ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఈ 5 అంటే మనకు ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుంది చూసారు, దాన్నే అమెజాన్ వాళ్ళు తీసుకొని కస్టమైజ్ చేసి పెట్టిన ఓఎస్ అన్నట్టు. సో దాని కారణంగా మనకు ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది అన్నట్టు. సో మరి దాంతో లాంచ్ చేసిన టీవీ ఇది. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్ చేసేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్, దీనిపైన ఉన్న సీల్ని నేను ఇప్పుడు ఇలా బ్రేక్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో బాక్స్లో పైన వైపు మనకు దీన్ని ఎలా పట్టుకోవద్దు అని చెప్పేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత దీనిలో బాక్స్ లోపల గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, మనకు రిమోట్, తర్వాత వచ్చేసి దీనికి సంబంధించిన పవర్ కార్డు, నెక్స్ట్ వారంటీ కార్డుని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదే బాక్స్లో మనకు స్టాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇది దీని ప్యాకేజింగ్. సో మరి ప్యాకేజింగ్ పక్క పెట్టినట్టయితే లోపల మీరు చూడొచ్చు. సో లోపల వైపు ఇక్కడ టీవీని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది దీనిలో ప్రొవైడ్ చేసిన టీవీ. ఈ చుట్టూ ఈ కవర్ని అయితే మనం ఇట్లా రిమూవ్ చేసేద్దాం. మరి పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ దాదాపు అన్ని రకాల పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. USB 2.0, HDMI 1, HDMI EARC పోర్ట్ ఏదైతే దాన్ని ప్రొవైడ్ చేశారు. HDMI 3 అంటే మొత్తం మనకు 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ USB 2.0కి సంబంధించిన 2 పోర్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కింద వైపు చూసుకున్నట్టయితే ఆప్టికల్ కేబుల్, AV ఇన్పుట్, యాంటీనా, తర్వాత నెట్వర్క్ సంబంధించిన పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్. మరి నేను ఈ స్టాండ్స్ని ఫిట్ చేసేసాను. దాని తర్వాత రిమోట్లో బ్యాటరీస్ కూడా వేసేసాను. బ్యాటరీస్ దానిలోనే ప్రొవైడ్ చేశారు. మరి మన రిమోట్ గురించి మాట్లాడితే చాలా మినిమల్ డిజైన్ ఉంది. కాకపోతే ఇక్కడ మనకు అలెక్సాకి సంబంధించిన సపరేట్ ఒక డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. అంటే మనం వాయిస్ తోటి ఆపరేట్ చేయడానికి. అంటే లాస్ట్ టీవీలో మనకు 5 లేదు, కాకపోతే సరే ఈ 5 ప్రొవైడ్ చేశారు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ మ్యూజిక్, యాప్స్ ఇటువంటి వాటన్నిటిని డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టీవీ గురించి మాట్లాడినట్టయితే దీని చుట్టూ మనకి ఇట్లా స్టిక్కర్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ స్టిక్కర్స్ని అయితే మనం ఇట్లా రిమూవ్ చేసేద్దాం. సో దీనికి సంబంధించిన పవర్ బటన్ అనేది కింద ప్రొవైడ్ చేశారు. స్పీకర్స్ కూడా కింద ప్రొవైడ్ చేశారు. 24 వాట్స్ సంబంధించిన స్పీకర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆన్ చేసేసాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లైట్ చూడొచ్చు. మరి ఇక్కడ దీనిలో పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసి ఈ సెటప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీని మొత్తాన్ని అయితే మనము కంప్లీట్ చేద్దాం. టీవీ బూట్ అయిన ఫ్రెండ్స్, ఇక్కడ మీకు రెడ్మీ 5 అని రావడం గమనించవచ్చు. ఈ టీవీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక 5 మరి నాకు తెలిసినంత వరకు ఈ టీవీని ఎందుకు కొనుక్కోవాలి అంటే అమెజాన్ 5 కోసమే. అంటే నేను ఇంతకుముందు 10,000 సంబంధించిన టీవీ వాడాను కదా, దానిలో నాకు అర్థమైంది ఏంటి అంటే మనం కంటెంట్ ఎత్తుకోవడం చాలా ఈజీ అయిపోద్ది. అది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఫ్రెండ్స్, టీవీ బూట్ అయిపోయింది ఆల్రెడీ. దీనిలో నేను యూట్యూబ్ కూడా ఓపెన్ చేసేసాను. యాక్చువల్లీ ఇది ఒక 4K టీవీ. ఇంతకుముందు మనకు వచ్చిన 5 అనేది కాదు. సో మరి మనకు ఇందులో 1080p వీడియోస్ ప్లస్ 4K వీడియోస్ రెండింటిని అయితే మనం దీనిలో చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ సెటప్ కంప్లీట్ చేసేసి నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత దీనిలో ఒక పిక్చర్ క్లారిటీ మీరు చూసినట్టయితే బాగుంది. యాక్చువల్ వీళ్ళు బ్రైట్నెస్ నిట్స్ని చెప్పలేదు, కానీ నేను అనుకునేది 300 నుంచి 350 నిట్స్ వరకు అయితే దీని బ్రైట్నెస్ ఉంటుంది. అయితే ఇప్పుడు నా స్టూడియోలో మొత్తం లైట్స్ అనేవి ఆన్ చేసి ఉన్నాయి. బ్రైట్నెస్ మొత్తం దీని అంటే లైటింగ్ మొత్తం దీనిపైన పడుతుంది. అయినా కూడా బ్రైట్నెస్ని బాగా మెయింటైన్ చేస్తుంది. మనకు అన్ని కలర్స్ అనేవి చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. అంటే నేను సైడ్ యాంగిల్లో నుంచి చూస్తున్నాను కదా, సైడ్ యాంగిల్లో నుంచి చూసినా లేకపోతే ఫ్రంట్ సైడ్ నుంచి చూసినా అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా అయితే కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఆడియో క్వాలిటీ కూడా నేను టెస్ట్ చేసి చూసాను. దాని ప్రకారం చూసుకున్నట్టయితే సౌండ్ అనేది బాగుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం అంటే 25,000 ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం నాకు సౌండ్ అనేది చాలా డీసెంట్గా అనిపించింది. దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదని చెప్పేసి నాకు అనిపించింది. జనరల్గా ఇక మనం ఒక టీవీ కొనుక్కున్న తర్వాత సౌండ్ బార్ కొనుక్కోవాలి. సౌండ్ బార్ కొనుక్కుంటేనే మనకు అంటే హోమ్ థియేటర్ లేకపోతే సౌండ్ బార్ పెట్టుకుంటేనే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే నాకు సౌండ్ క్వాలిటీ అనేది బాగా అనిపించింది. ఇక నేను దీన్ని హోమ్ స్క్రీన్లోకి వచ్చాను. హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ప్రైమ్ తీసుకుంటామా, నెట్ఫ్లిక్స్ తీసుకుంటామా, దాని ఆధారంగా ఇక్కడ మనకు ప్రోగ్రామ్స్ అనేవి కింద వచ్చేస్తున్నాయి చూడండి. ఓకే, సో దాన్ని మనకు నచ్చింది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనిలో మనకు కొన్ని ఫ్రీగా వచ్చే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాటిని మనం సెర్చ్ చేసినప్పుడు ఫ్రీకి సంబంధించినవి కనిపిస్తాయి. అలానే ఇప్పుడు నేను కిందికి వచ్చేసి ఇక్కడ లైవ్ ఉంది. లైవ్ తీసుకుంటే లైవ్కి సంబంధించిందే కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనకు నచ్చిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో మనం ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు సో ప్రజెంట్ ఇక్కడ నేను అమెజాన్ దాంట్లోకి వచ్చేసాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇందులో డాల్బీ విజన్ లేదు, కానీ మనం ఈ HDR కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే చూడవచ్చు. చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో మరి నేను ఇంకా ఇంత దగ్గర నుంచి చూస్తేనే నాకు ఇలా అనిపిస్తుంది. మరి మీకు టీవీలో ఎలా అనిపిస్తుంది అనేది మీరు కింద కామెంట్లో అయితే రాయొచ్చు. కంటెంట్ ఎత్తుకోవడం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్.
సో అంటే మనకు నచ్చిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటే దాన్ని వెతుక్కోవడానికి దీనిలో చాలా మంచి ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనకు వివిడ్ పిక్చర్ ఇంజిన్ ఉంది, డాల్బీ ఆడియో ఉంది. దాని తర్వాత ఇక మనకు దీనిలో సపరేట్గా వీళ్ళు యాప్ స్టోర్ ప్రొవైడ్ చేస్తారు. దానిలో నుంచి మనకు కావాల్సిన అన్ని యాప్స్ని, అది మీరు హాట్స్టార్ అయినా కానివ్వండి, లేకపోతే జియో అయినా కానివ్వండి, దేన్ని కావాలంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసేయచ్చు. సో దీన్ని యూఐ చూసుకున్నట్టయితే ఇది నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక మనం దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మనకి అన్ని ఆప్షన్స్ కనిపించేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇలా మనం అబౌట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఓఎస్ వర్షన్తో పాటు స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి మనకి 8 GB 2 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్టు చూపిస్తుంది. సో మనకు 2 GB ర్యామ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఈ బడ్జెట్లో మనకి దీనికంటే కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఓవరాల్ చూసుకున్నట్టయితే టీవీ యొక్క యూఏ అనేది బాగుంది, ప్లస్ పిక్చర్ క్వాలిటీ అనేది బాగుంది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా నాకు బాగా అనిపించింది. సౌండ్ క్వాలిటీ కూడా ఈ ప్రైస్ రేంజ్లో లౌడ్గానే ఉంది. అయితే వీళ్ళు ఇంకా 50 ఇంచెస్ 55 ఇంచెస్ తీసుకొస్తే బాగుంటుంది తక్కువ ప్రైజింగ్లో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.